కనిపించరాని తేజస్సులోన వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది హల్లెలూయా సంతోషంగా దేవుని నామమున నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శుచిగా మార్చినది కొలువకు విలువను ఇచ్చినది కొలువకు విలువను ఇచ్చినది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది స్తోత్రం చరయందు నీవుండి చరయందు పడి ఉన్న పరమందు దాచితివే నన్నే పరమందు చేర్చితివే చరయందు నీవుండి చరయందు పడి ఉన్న పరమందు దాచితివే నన్నే పరమందు చేర్చితివే కరుణకు కరుణను వసగితివే కరుణకు కరుణను వసగితివే యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా యేసయ్యా నీ కృపయంత విలువైనది తేజస్సులో నీవు వసించువాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. నీ కృపయంత విలువైనది. ఎస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క బలము. చాలా మంచిది. చక్కగా ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. గడిచిన వారం నుంచి ఈ వారంలో మధ్యకాలంలో కొంత గ్యాప్ వస్తూ ఉంది. దేవుని సన్నిధానంలో సంతోషించి ఆనందించినంత కంటే కూడా ఇంకా విలువైనది ఏదీ లేదని వాక్యము ప్రతి వారము ప్రకటిస్తూనే ఉంది. మనము కూడా అటువంటి అనుభవాన్ని రుచి చూస్తూనే ఉన్నాం. ఈనాటి మన యొక్క వాక్య ధ్యానము 98, 99, 100వ కీర్తనలు చదువుకున్నాం. 3 కీర్తనలు కూడా దాదాపు దగ్గర ఒకే అర్థాన్ని లేదా ఒకే వాక్యాన్ని తెలియజేస్తున్నాయి. 98వ కీర్తన అంతా ఏం చెప్తుందంటే నీతిమంతుడైన దేవునికి స్తుతులు చెల్లించాలి అని చెప్తుంది. 99వ కీర్తన ఏం చెప్తుందంటే పరిశుద్ధుడైన దేవునికి స్తుతులు చెల్లించాలి అంటుంది. ఇక 100వ కీర్తన ఏం చెప్తుందంటే స్తుతి సంతోషాలతో దేవుణ్ణి కీర్తించాలి అని చెప్తూ ఉంది. 3 కీర్తనలు కూడా తక్కువ వర్స్ కనుక ఒకేసారి మనము ముగింపుకు తీసుకోవడానికి కొన్ని శ్రేష్టమైన సంగతులను మనము నేర్చుకుందాం. 98వ కీర్తన అంతా కూడా దేవుణ్ణి మనము ఎలా స్తుతించాలి అంటే మరి ఆయన నీతిమంతుడైన దేవుడు అని ఎరిగి మనము స్తుతించాలి. ఏంటి ఆయన మనకు నేర్పిస్తున్న నీతి అనే మాటను మనం ఇక్కడ చూస్తే ఈ మొదటి వాక్యము 98వ కీర్తన అంటుంది యెహోవా ఆశ్చర్యకారములు చేస్తున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయనకు విజయమును కలుగజేసి ఉన్నది, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎడల తన నీతిని బయలుపరచి ఉన్నాడు. చాలా ప్రియులారా, ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటే చెప్పాను, ఈ వాక్యము ఈ అధ్యాయము నీతిమంతుడైన దేవునికి స్తుతి చెల్లించటము. ఇంతకు నీతిమంతుడైన దేవుడు ఏమి తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఎవరి కొరకు వెల్లడి చేసి ఉన్నాడంటే అన్యజనుడి ఎడల నీతిని బయలుపరచుట కొరకు. స్తోత్రం. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క నీతి ఏం తెలియజేస్తుందంటే అన్ని జనులు అనగా దేవునిని ఎరుగని వారికి ఆయన రక్షణ స్వార్థను తెలియచేయాలి. దేవుణ్ణి ఎరుగని వారు ఎక్కడో ఉన్నారని మనం ఎతకొద్దు. వాళ్ళు ఎక్కడ ఉంటారని వారి కొరకు మనము ఎదురు చూడాల్సిన పని లేదు.
దేవుని ఎరుగని వారు, అన్ని జనులైన వారు మన కుటుంబాల్లో, మనలో, మనతోనే, మన గ్రామములో, మన సంఘములో, మన యొక్క ఆ నివాసంలోనే ఉన్నారనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ వాక్యం చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేస్తున్నది, ఆయన తన రక్షణను తెలియచేసి ఉన్నాడు, వెల్లడిపరిచి ఉన్నాడని అన్ని జనుల ఎదుట ఆయన నీతిని బయలుపరిచి ఉన్నాడు. దేవుని యొక్క నీతి దేవుని ఎరుగని పిల్లలకు తెలియచేయమనేదే నీతి. దేవుని ఎరుగని వారు ఎక్కడ ఉన్నారు అని అంటే, ఇంత పెద్ద పెద్ద బాక్సులు పెట్టి, పెద్ద మైకులు పెట్టి మనం ఎవరికో స్వార్థ చెప్పక్కర్లేదు. మన కుటుంబాల్లోని అనేక మార్లు తెలియజేస్తుంటాను, భార్య ప్రార్థనకి వెళ్తే భర్త ప్రార్థనకి వెళ్ళదు, భర్త ప్రార్థనకి వెళ్తే భార్య ప్రార్థనకి వెళ్ళదు, వీరిరువురు మందిరానికి వెళ్తే వీళ్ళ పిల్లలు వెళ్ళరు. ఇక అన్ని జనులు అంటే ఎవరు? మనమే, మన కుటుంబాలే, మన భర్తలు, మన భార్యలు, మన బిడలే అన్ని జనులు. అంటే లోకంలో ఎవరినో మనం ఏలు పెట్టి చూపక్కర్లేదు. మొదట మన కంట్లో ఉన్న నలుసు తీసుకోవాలి. మన కంట్లో దూలం ఉంటుందట, ఎదుటోళ్ళ కంట్లో నలుసు ఎతుకుతుంటామట మనం కదా. కాబట్టి మన కంట్లో పెద్ద దూలాలు ఉన్నాయి, అవి తీసుకోవాలి మొదట. అంటే ఏంటి? మన కుటుంబాలను సరిచేసుకోవాలి, మన బిడ్డలను సరిచేసుకోవాలి, మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకోవాలి. మనము మన కుటుంబాలుగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా, గణపరుస్తున్నామా, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నామా లేదో పరిశీలించుకోవాలి. కనుకనే నీతిమంతుడైన దేవునికి స్తుతి చెల్లించాలి. అందుకే ఆయన గురించినటువంటి కీర్తనలు ఆలాపించాలి. ఎందుకనగా ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప, ఆ విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుకనే 4వ వాక్యం అంటుంది, సర్వజనులారా దేవుని గురించి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. ఒకవేళ మనం ఎన్ని చేయలేదనుకోండి, ఎవరు చేస్తారట? 8వ వాక్యం చదవండి. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. ఏమండి, మనము చేయకపోతే నదులు కొడతాయట చప్పట్లు. పాటలు పాడుతున్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టండి అంటే చాలామంది దాచేసుకుంటున్నారు, చేతులు అరిగిపోతాయేమో, ఆధారేసి డబ్బులు తీసుకోవడానికి ఏలు ముద్రలు పోతాయేమో, లేకపోతే ఇందాక తినొచ్చిన బున్నం అరిగిపోద్దేమో, లేకపోతే బయట మీటింగ్స్ వేయడానికి శక్తి సరిపోదేమో. ఏమండి, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని ఎక్కడ వాడాలి అక్కడ వాడట్లా. దేవుడు మనకిచ్చిన శక్తి దేవుని గణపరచడానికి వాడాలి. ఇక్కడేమో మనం దాచేసుకుంటున్నాం దేవుడు మనకిచ్చిన శక్తిని, మనకిచ్చిన జ్ఞానాన్ని, మనకిచ్చిన ఆరోగ్యాన్ని ఇక్కడ దాచేసుకొని వ్యర్థమైన వాటికి శక్తిని ఉపయోగిస్తున్నాం కదండి. బయటకు వెళ్ళిపోయి మీటింగ్ చేయమంటే చెట్ల కింద, చామల కింద చేరి లోకంలో ముచ్చట్లు బిగ్గరమైన స్వరంతో చేస్తాం కదా. ఇంట్లో పనులు అవసరమే కాదనట్లేదు, బలమైన పనులు చేస్తాం. దేవుని సన్నిధిలో బలముగా దేవుని ఆరాధించడానికి చేతులు రావు సుమా. పొడితే పక్కన వాళ్ళకి కనపడుద్దేమో, చీమలు చచ్చిపోతాయేమో, నిద్రపోయేలు లేస్తారేమో. ఏమంటే, చప్పట్లు కొడితే నిద్రపోయేలు లేస్తారేమో. వాళ్ళు చక్కగా మందిరానికి వచ్చి నిద్రపోతున్నారు కదా, పాపం వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మనం చప్పట్లు మనకే వినపడకూడదు. నీవు చప్పట్లు కొట్టకపోతే ఎవరు కొడతారట? నదులు కొడతాయట, కొండలు కోణలు చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తాయట. వాటికి జీవం ఉందా? జీవముతో ఉన్న నీవు దేవుని ఆరాధించలేకపోతున్నావు. జీవము లేని కొండలు, కోనలు, చెట్లు, చేమలు దేవుని ఆరాధిస్తున్నాయట. ఎంత దీనమైన స్థితిలో మనుషుడు పడిపోయి ఉన్నాడో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నీతిమంతుడైన దేవుణ్ణి స్తుతించాలి.
ఎలా స్తుతించాలంటే బూరలతోనూ, 6వ వాక్యం చూడండి, కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయాలి. ఏడుపు మొహాలు పెట్టుకొని కాదు, చప్పట్లు కొడితే అరిగిపోతాం అన్నట్లు కాదు, పక్కన వాళ్ళ ముందు మేము తక్కువైపోతాం అన్నట్లు కాదు. సంతోషముతో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి మనం వచ్చేది. స్తుతి ఉజ్జీవముగా ఉండాలి. ఆరాధన దేవుని యొక్క సన్నిధికి చేరాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంటే, వినుట మటుకు విని స్పందన లేని, స్పర్శ లేని, జీవము లేని చెట్ల కంటే చామల కంటే బలహీనైపోయినాడు మనుష్యుడు. దేవుడు మనిషికి జీవాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమస్త జీవకోటి రాసులను అనుభవించమని సమస్తాన్ని సృష్టించిస్తే ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధించలేకపోతున్నాడు. దేవుడు తనకిచ్చిన శక్తిని పనికిమాలిన లోకములో ఉపయోగిస్తున్నాడు, దేవుని సన్నిధిలో వాడలేకపోతున్నాడు. చూసారా మనిషి ఎక్కడ పడిపోయి ఉన్నాడో? దేవుని యొక్క ఆజ్ఞని ఎక్కడ మీరిపోయినాడో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. చాలా మంది మందిరంలో పాటలు పాడుతూ చప్పట్లు కొట్టాలంటే వాళ్ళు చెప్తా ఉంటారు, మనకేంటి, మనం కొట్టేదేంటి ఏమండి? వాళ్ళే కొట్టుకుంటారు. నువ్వు కొట్టకపోతే నీ బదులు నదులు కొడుతున్నాయట, కొండలు కొడుతున్నాయట. ఛీ, ఎంత దౌర్భాగ్యం! జీవముతో ఉన్న నీవు దేవుని ఆరాధించలేకపోతున్నావు. జీవము లేని నదులు, చెట్లు, చేమలు ఆయన ఆరాధిస్తున్నాయి. జీవము లేని నీవు అంటే చచ్చిన వానితో సమానము. చచ్చినవాడు ఆరాధిస్తాడండి? చచ్చినవాడు చప్పట్లు కొడతాడా? చచ్చినవాడు దేవుని కనపరుస్తాడా? బ్రతికున్న నీవు దేవుణ్ణి ఆరాధించట్లేదంటే మరి ఏంతో సమానము? జీవము లేని నదులు, రాసులు, జీవము లేని కొండలు, కోణలతో నువ్వు కూడా సమానం. జస్ట్ లైక్ స్టాచ్యూ. నీవు కూడా ఒక విగ్రహానివే. విగ్రహానికి జీవము లేదు, జీవముతో ఉన్న విగ్రహం. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించలేకపోతే జీవముతో ఉన్న విగ్రహం. దేవుని సన్నిధిలోనికి రాలేని వారు అన్ని జనులు, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించలేని వారు స్టాచ్యూస్. జస్ట్ లైక్ వాక్యము మనల్ని సూటిగా అడుగుతుంది, నా ప్రియ దేవుని సంగమా. దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన ఘనపరుస్తున్నప్పుడు మనం ఎన్ని వాయిద్యాలు వాడుతున్నాం? వాయిద్యాలు కొట్టుకుంటున్నాయి, మా చేతులు ఖాళీగా ఉంటున్నాయి. ఓ మైకు పట్టుకొని పాడేవాళ్ళు వాడుకుంటారు, మేము వింటా ఉంటాం. అలా ఉండటానికి వీలు లేదు. ఈ బుర్రకథలో, ఈ డ్యాన్స్ స్టోరీలో, స్టేజ్ డ్యాన్స్లో అయితే నువ్వు చక్కగా గుడ్లు పెట్టి ఇలా చూస్తూ ఉంటే ఉంటుంది. స్టేజ్ డ్యాన్సులు కూడా ఎట్లా చప్పట్లు కొడతారో ఏమండి? ఆ స్టేజ్ డ్యాన్సులకున్న క్రేజ్ దేవుని పాటలకు, దేవుని ఆరాధించడానికి మనుషులు చూపించట్లా కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నన్ను చక్కగా అంటుంది, నీతిమంతునైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇంకా 9వ వాక్యం చూస్తే, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై దేవుడు రాబోతున్నాడు. చాలా శ్రేష్టమైన అనుభవాన్ని మనం రుచి చూడబోతున్నాము. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఆయన రాబోతున్నాడు, ఆయన రాజ్యము రాబోతుంది. ఆయన నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే సమయం సమీపమవుతుంది. ప్రజలకు తీర్పు తీర్చే సమయం సమీపమైంది. ప్రజలు గ్రహించలేకపోతున్నారు, దేవుని పిల్లలే గ్రహించలేకపోతున్నారు. దేవుని పిల్లలే అన్ని జనులలోనే ప్రవర్తిస్తూ ఉన్నారు. 99వ కీర్తన కూడా అదే కంటిన్యూషన్, ఆ స్టేట్మెంట్.
పరిశుద్ధుడైన దేవునికి స్తుతి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులుతూ ఉంది, భూమి కదులుతూ ఉంది. భూమి కదిలేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక ప్రాంతంలో భూమి యొక్క కదలికలు ప్రజలు చూస్తున్నారు. దేవుడి రాజ్యము సమీపమై ఉన్నది అనేదానికి అనేక ఆనవాలు కనపడుతూ ఉన్నాయి. మనుష్యుడు గ్రహించట్లేదు. తన పని తను చేసుకుంటూ, తన కలిగినది తను తింటూ, తను అనుభవిస్తుంది. ఇదే శాశ్వతమైనది, ఇదే నిలకడైనది, దీనికంటే లోకంలో ఇంకా ఏమీను లేదు అని దేవునికి దూరస్తుడుగా ఉంటున్నాడు మనుష్యుడు. వాక్యమేమో చక్కగా పిలుస్తూ ఉంది. ఆయన భూమిని కదిలిస్తూ ఉన్నాడు. సియోనులో ఆ మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన గొప్ప నామమును స్తుతిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించి ఉన్నావు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. స్తోత్రం. మొరపెట్టిన వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. మొరపెట్టిన వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మొరపెట్టిన ప్రార్థనలపై ఆయన కనుదృష్టి ఉంటుంది. మొరపెట్టిన బిడ్డలపై ఆయన యొక్క ఆ కరుణను రుచి చూస్తారు. మొరపెట్టిన వారు రుచి చూస్తారు. దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మరి పోయేది ఏమైనా ఉందా కదా? నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని దగ్గర మొరపెడితే, దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి ఆ అనుభవాలు మనకంటే ముందున్నటువంటి యాజకుల ద్వారా అనేక విషయాలు కనపరిచాడు. ఆయన యొక్క శక్తిని కనపరిచి ఆయన చేసిన కార్యములను మనము కనులారా చూసే విధంగా మన ముందు ఉంచాడు అనేక అద్భుత కార్యాల చేత. దేవుణ్ణి గణపరచాలి. మనకున్నటువంటి యాజకుల యొక్క ఆ స్వార్థలను, ఆ యొక్క గొప్ప కార్యములను మనము రిపీట్ చేసుకోవాలి, మన్నన చేసుకోవాలి, జ్ఞాపకలోనికి తీసుకోవాలి. ఆ రోజు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. అహరోను ప్రార్థించినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. సమూయేలును దేవుడు ఏ రీతిగా ఎంచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. సమూయేలు ఎడల దేవుకున్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి? వారందరి ప్రార్థనలు బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటి? 7వ వాక్యం అంటాడు, మేఘస్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడాడు. వారు ఆయన శాసనం అనుసరించారు. ఆయన తమకిచ్చిన కట్టడలను అనుసరించారండి. వాళ్ళకి ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఏ కట్టడలైతే ఇచ్చారో, ఏ శాసనాలైతే ఇచ్చారో ఆ శాసనాలను వారు అనుసరించారు. గనుకలే దేవుడు వారితో మాట్లాడాడు. మనం వింటున్నామా? దేవుని ఆజ్ఞలు వింటున్నామా? దేవుని కట్టడ అనుసరిస్తున్నామా? దేవుని శాసనాలు ఏంటో తెలుసుకుంటున్నామా? ఏమాత్రం లేదు, వినుట మట్టుకే. గనుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ కృపను, దేవుని యొక్క ఆ యొక్క మహిమా ప్రభావమును మనం పోగొట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆ శాసనములను అనుసరించలేక, ఆ కట్టడలను అనుసరించలేక మన ఇష్టానుసారమైన స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనుషుడు ఎంతవరకు ఏమనుకుంటున్నాడంటే, నా సంపాదన, నా కష్టార్జితం, నా బ్రతుకు, నా మైసెల్ఫ్ అంతా నాదే, సర్వ సృష్టి నేనే అనుకొని భ్రమలో పడి సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని యొక్క కృపకు దూరం అవుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన శాసనాలను మొదట అనుభవించేవారు కొదువుగా ఉన్నారు కనుక. 100
100వ కీర్తన మనం చూసినట్లయితే స్తుతి సంతోషాల కీర్తన. ఇది స్తుతికి సంతోషానికి ఇది కీర్తన. సమస్త దేశములారా చాలు. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్ ఆల్ ద ఎర్త్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎవరిని పిలుస్తున్నాడండి? ఈ 100వ కీర్తన చూడండి, సెంచరీ లాగానే ఉంది ఈ మాటలు కూడా కదా. ఈ మాటలు కూడా 100వ కీర్తన అంటే 100 అంటే సెంచరీ కదా. 100 ఎలా ఏం చెప్తుంది? 100 ఎవరికి చెప్తుంది? దేశంలోని అందరికీ చెప్తుంది. 100వ కీర్తన చెప్తున్న మాట అంటే సమస్త దేశములారా. ఎన్ని దేశాలు ఉన్నాయి మనకు? ఏమండి? ఉన్న ప్రతి దేశానికి, పట్టణానికి కాదు, లేకపోతే ఒక గ్రామానికి కాదు, దేశాలకు చెప్తున్నాడు. సమస్త దేశములు, భూమండలములో, ఈ యొక్క భూ ప్రపంచములో ఎన్ని దేశములు ఉన్నాయో ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ పిలుపు. అందుకే ఎక్కడ పిలుస్తున్నాడు? సమస్త దేశములారా దేవునికి ఉత్సాహధ్వని చేయుడి. ఉత్సాహంగా చేయాలి. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్ ఆల్ ద ఎర్త్. అందును బట్టి ఆ సంతోషముతో ఆయన్ని సేవిస్తూ ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఉత్సాహంగా ఆయన గణపరచడానికి రావాలి. Serve the Lord with gladness. Come into his presence with singing. ఆయన ఘనపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఉత్సాహంతో ఆయన సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఉత్సాహంగా రావాలి, సంతోషంగా రావాలి. చాలా మందిని చూస్తుంటాం మన గ్రామంలో. పెళ్ళిళ్ళు జరిగే సమయంలో భలే ఉంటుందబ్బా, ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు. ఎక్కడికి? టోల్గేట్ దగ్గర, డీజే దగ్గరికి. అబ్బా, గుంపులు గుంపులు, అదేమంటారు దాన్ని, తండలు తండలు, ఫ్యామిలీలు, పిల్లోని ముదానెత్తుకొని పెట్టుకొని ఈ సంకన పెట్టుకొని ఏం పోతుంటారు యాడికక్క. అదే అమ్మని తరలిసుకురావడానికి. అబ్బా ఎంత సంతోషమో! ఎందుకు? డీజే. ఎంత సంతోషమో! తండలే. మందిరానికి రమ్మనండి. ఆ ఇంట్లో అక్కో, ఆ అత్తనో, ఆ కోడలో, ఆ పిల్లోడు, ఇంటికొకళ్ళు అనుకో, వరుసకొకళ్ళు అంటే ఇంటికొకళ్ళు. అదే ఆడికనుకో, తండలు పోవాలా. ఎందుకని అందరూ పోవాలి? ఏమి వాళ్ళు ఏమనుకుంటారో రాలేదు. మళ్ళీ ఇదొకటి నాకు చెప్పేది, ఏదో అందరు కాదు సార్, అందరూ వాళ్ళు ఏమనుకుంటారు, రేపు మనకు రావద్దు. బాగానే ఉంది, మంచిదే, కలుపుకో, తప్పు లేదు, కలుపుకో. దానికున్న విలువ లేదా? అది ఆ రోజుతో అయిపోయింది, ఆ గంటలో అయిపోయింది. ఇది శాశ్వతమైంది నాన్న. నువ్వు బ్రతికినా చచ్చినా నీతో ఉండేది ఇది. అది ఆ కొద్దిసేపే, ఆ పావు గంట, అరగంటే. వాడు 25,000 తీసుకొని గంటలు వెళ్ళిపోతాడు. అంతే సంగతులు నీ పని. నా ప్రియదేవుని సంగమా, సంతోషించు. దేవుడు ఇచ్చిన సమస్తాన్ని అనుభవించు. దేవుని మరిచి కాదు, దేవుని మరిచి నువ్వు ఏమనుభవించినా దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన వాడువే. ఈ లోకంలో మనం దేన్ని ప్రేమించడానికి వీల్లేదు. ఎప్పుడో చెప్పాను, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ బంధువులైనా దేవుని కంటే ఎక్కువేం కారు. నీ పిల్లలు కొన్ని దినాలే నీతో ఉంటారు, నీ భర్త కొన్ని దినాలే నీతో ఉంటారు, నీ బంధువులైతే కొంతసేపే నీతో ఉంటారు. శాశ్వతముగా ఉండేది దేవుడు మాత్రమే. స్తోత్రం. శాశ్వతమైన దేవుణ్ణి ఆరాధించలేక అశాశ్వతమైనటువంటి లోకములో కొట్టుకుమిట్టాడుతుంటారే, వాళ్ళు దేవుని కంటే లోకాన్ని ప్రేమించిన వాళ్ళని అర్థం. దేవుని కంటే లోకములో ఏది ఎక్కువ లేదు. దాన్ని ప్రేమించావంటే దేవుని నీవు
దూరము చేసుకున్నావు అని అర్థం. కనుక ప్రియులారా, ఈ 100వ కీర్తన చక్కగా చెప్పే మాటలంటే, సమస్త దేశములారా మన యొక్క, అందుకే భూమండలములో నివసిస్తున్న ప్రతి మనుష్యునికి ఇది ఆహ్వానం. భూమిపై సజీవుడుగా ఉన్న ప్రతి మనిషికి ఇది ఆహ్వానం. దేవుడే పిలుస్తున్నాడు. సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి. లోకములో ఉన్న సంతోషాల కంటే కూడా విలువ కలిగినది దేవుని సన్నిధిలో సంతోషించటం, దేవుని సన్నిధిలో గణపరచటం, ఆనందించటం, స్వరమెత్తి ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రావాలి, పరుగు పరుగున రావాలి. పునరుద్ధాన దిన ఆరాధనలు కానీ 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. సేవకులు వస్తారు, కీర్తనలు ఆలాపించబడతాయి, దేవుని స్తుతించాలి, స్వరమెత్తి ఆలాపించాలి. అందులో నేనుండాలి, ఆరాధనలో నేనుండాలి, ఆ స్థితిలో నేనుండాలి, నా ద్వారా ఆయనకు మహిమ చెల్లించాలి. ఏందక్క ప్రార్థనకు రాలేదు? మైక్ వినపడలేదు సారు, ఇంకా మైకు లేదుగా, అందుకని. మైకు లేకపోతే డ్రమ్ములతో పాడకూడదా? డ్రమ్ము లేకపోతే స్వరమెత్తి పాడకూడదా? మైకు లేదు, నీకు వినిపించలేదు, కానీ సమయం అనేది ఆగదు కదా, దాని పని ఆ సమయానికి అది చేస్తుంది కదా. 11 గంటలకు కీర్తనలు ఆలాపిస్తే అది మైకున్నా లేకపోయినా పాడుకోవాలి కదా. అచ్చం మైకుల్లోనే పాడాలని కాదుగా. దేవుని ఆరాధించాలంటే మైకులను ఆరాధించాలనా? మైక్ శబ్దం నీకు కనపడితేనే మందిరానికి వెళ్తావా? ఏదున్నా ఏమి లేకపోయినా సమయానికి ఆరాధన క్రమం కొనసాగుతూ ఉంటుంది. గనుక మనం ఏం చేయాలి? ఆరాధన సమయంలో ఆరాధించాలి, కీర్తనలు అయిపోయినాక పోదాంలే. ఏమండి, కానుకలేసేటప్పుడు పోదాంలే. అక్కడ ఇంకో చక్కని మాట ఉంటుంది, 3వ మాట చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే. ఈ మాట తెలుసుకున్నవారు, ఈ మాట అర్థమైన వారు ఏ విధంగా ఇళ్లలో ఉండరండి. ఈ మాట విని కూడా గ్రహించలేని వారు, వారికంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరు. వాక్యము చాలా చక్కని అర్థమయ్యేంత క్లుప్తముగా తెలుగు భాషను ఇంత క్లియర్గా మరి అప్పుడే చేశారంటే నిజంగా గొప్ప సంగతి. ఒక మాటకి ఇంత అర్థాన్ని తెలియజేసే విధంగా దీన్ని ఇంకా మరలా వేరే వేరే భాషలో, ఇప్పుడు ఈ సంస్కృతమో ఉందనుకోండి, లేకపోతే ఉర్దూ ఉందనుకోండి, ఉర్దూ చదవాలంటే ఉర్దూ చదువుకున్న వాళ్ళకే అర్థమైంది. లేదా సంస్కృతం ఉందంటే ఆ సంస్కృతం చదువుకున్న వాళ్ళకే ఆ సంస్కృత భాషకు అర్థమైంది. ఈ లిపి ప్రతి పామరుడికి అర్థమైంది, చదవాల్సిన పని లేదు. ఎవరైనా చదువుతుంటే ఆటోమేటిక్గా అర్థమైంది. అవుద్దా కదా? నిజమేనా? ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం చూసినప్పుడు 3వ వాక్యం అంటుంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించాను. ఎవరండి మనల్ని పుట్టించింది? ఎవరు? మీ అమ్మ నాయన పుట్టించారు, వాళ్ళని దేవుడే పుట్టించాడు. మీరు వాళ్ళని దృష్టిలో తీసుకొని ఆయన ఎందుకు పుట్టించాడు? మా అమ్మ మా నాయన కదా నన్ను పుట్టించిందంటే, మీ అమ్మ నాయన పుట్టించింది వాళ్ళమ్మ నాయన ఆ నుంచి తీసుకోవాలి. అది ఈ మాటకు అర్థం. సృష్టి ఆరంభాన్ని తీసుకోవాలి. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ సృష్టి, దీనికి మూల పురుషుడు లేదా మూలం ఎవరు అనే దాన్ని మనము లెక్కింపులోనికి తీసుకుంటే అప్పుడు దేవుని యొక్క విలువ ఏంటి అనేది తెలుస్తుంది. దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి అన్నప్పుడు ఆయన మనల్ని పుట్టించాడు గనుక, ఆయన మనల్ని పోషిస్తున్నాడు గనుక, ఆయన మనకు జీవమునిచ్చాడు గనుక, ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడు గనుక, ఇంతకంటే ఏం కావాలి రీజన్స్? ఏమండి, ఇంతకంటే ఏం రీజన్స్ కావాలి దేవుణ్ణి ఆరాధించడానికి? దేవుని ఎందుకు ఆరాధించాలి?
ఆయన దేవుడని తెలుసుకోవాలి, ఆయనే మనల్ని పుట్టించాడని తెలుసుకోవాలి, ఆయనే మనల్ని పోషిస్తున్నాడని తెలుసుకోవాలి. ఆయన మేపు గొర్రెలము అని రాసి ఉంటుంది. ఆ గొర్రె అనే పదాన్ని ద్వందార్థం తీయకుండా కరెక్ట్గా తెలుసుకుంటే ఆయన మనల్ని పోషిస్తున్నాడు అని అర్థం. పోషిస్తున్నాడా లేదా? అనుదిన ఆహారాన్ని ఇస్తున్నాడా లేదా? ఏ సమయముకు నీరు కావాలనో, ఏ సమయముకు ఎండ కావాలనో, ఏ సమయములో ధనము కావాలనో, ఏ సమయములో పంట కావాలనో, ఏ సమయమునకు అవి సమకూరుస్తున్నాడు. ఇది మేపడము అంటే. ఆయన మేపేటువంటి గొర్రెలం గనుక నువ్వేం చేయాలి? ఇప్పుడు 4వ వాక్యం చూడు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించి ఆయన స్తుతించి ఆయన గణపరచాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంతకంటే నువ్వు చేసేది ఏం లేదు. ఒక్కలో ఇంతకంటే మీరు చేసేది ఏమీ లేదు. నీవు నేను మనము చేసేది ఏమీ లేదు. ఆయన మనల్ని కన్నాడు, పోషిస్తున్నాడు, మనకు కావలసిన అక్కర్లు తీరుస్తున్నాడు. కానీ మన నుంచి ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన ఏమి కోరుకోవట్లేదు. మనల్ని చిన్నగా ఆయన సన్నిధిలో కూడి అందరూ కలుసుకొని చక్కగా కీర్తిస్తూ ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. అయ్యా, నీవే మమ్మల్ని కన్నావు, నీవే మమ్మల్ని పోషిస్తున్నావు, నీవే మాకు ఆరోగ్యం ఇచ్చావు, నీవే శక్తినిచ్చావు, మమ్మల్ని అనుదినము మమ్మల్ని పోషించి కాపాడుతున్నావు. ఇంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. ప్రార్థన అంటే కూడా ఇదేనండి. అక్క ప్రార్థనలు చేయండి అంటే ఒకరినొకరు గుంజేసుకుంటుంటారు. లోకముచ్చట్లో ఉన్నంత ఆ శ్రద్ధ దేవుని మాటలపై, దేవుని పనులపై, దేవుని యొక్క మాటలు, ఆ విన్నటువంటి మాటలు మరలా రిపీట్ చేసుకోవడానికి మనసు ఒప్పుకోట్లా. ఏమిగా అక్కడ పెద్ద పెద్ద పదాలు ఏమున్నాయి? ఏదైతే విన్నామో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఏ అక్కర కలిగి ఉన్నామో అదే అడుగుతున్నాము. అంతే కదా. దాంట్లో ఎందుకో చాలా మందికి బిడియం, దాని అర్థం ఏంటో నాకైతే తెలియదు. చాలా మందికి బిడియపడ్డానికి ఏముంది అక్కడ? అక్కరుందండి. తండ్రిని అడుగుతున్నావు, మీ నాన్న అడుగుతారుగా, అడగరా? నాన్న అడుగుతారుగా, నాన్న నాకు ఫలాంది కావాలి, బిజుందా? 150 అడుగుతుంది. స్కూల్ వాళ్ళు ముందు ఫీజు అక్కడ కట్టమని అడగరు, ముందే వచ్చి చెప్తారు ఫీజు కట్టాలంటున్నాం. స్కూల్కి చేరకముందే బుక్స్ కొన్నావా, బ్యాగ్ కొన్నావా, ఫీజు కట్టావా? వాళ్ళు అడగరు, ఏమడుగుద్దు ముందు? దేవుణ్ణి అదే అడుగుదాం మనం. అంతేగా. ప్రభువా, బిడ్డలను పోషించుకోవాలి, దానికి కావలసిన ఆర్థిక అవసరతలు, కష్టపడి పని చేయాలి, దానికి కావలసిన ఆరోగ్యం. ఇంతేకండి. ఇంకా దేవుణ్ణి ఏమడుగుతాం మనం? చాలు. మనం అడిగేది కొద్దీ ఆయన ఇచ్చేది విస్తారం. అవునండి, మన పిల్లలకి ఏమక్కరో మనం ఎరిగి ఉంటాం. వాడు అడిగేది కొంచెమైతే మనం డబలే చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పని ఉంటుంది. పరమున్న తండ్రికి తెలియదా మన అక్కరేంటో? కొంచెం అడగగలిగితే చాలు. తండ్రి ఎంత సంతోషిస్తాడు కదా, ఎంత సంతోషిస్తాడు. మన బిడ్డలు మమ్మల్ని డాడీ అనగానే ఎంత సంతోషిస్తాం, పరవశించిపోతుంటాం. వారి కొరకు ఏమైనా చేయాలని ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుదిరగం. ఎందుకని? మన బిడ్డలు గనుక. మనల్ని కన్నా తండ్రికి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నా బిడ్డలు ఎవరికి అక్కరున్నారో, ఎవరు అడుగుతారో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. అడిగే వారి కోసం ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉంటుందట. ఏమండి, దేవుణ్ణి అడగడానికి మనుషులు లోకం వైపు చూస్తూ దేవుని వైపు చూడలేకపోతూ ఉన్నాడు. కనుకనే దేవుడి నుంచి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయి.
దేవుడి నుంచి మనకు రావాల్సిన ఆశీర్వాదం ఎందుకు దూరం అవుతున్నామంటే దేవుణ్ణి మనం అడగవలసిన విధంగా అడగలేక, అడగవలసిన సమయంలో అడగలేక, అడగవలసిన సమయమునంతా నిర్లక్ష్యం చేసుకుంటూ సమస్తాన్ని కోల్పోయిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాం. కనుకనే మనకు రావలసిన దీవెనలు దూరం అవుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో స్తుతి సంతోషాలతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. స్తుతి ఉండాలి, సంతోషం ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావాలి, కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధికి వస్తానంటే అప్పుడు నీకు నీడుండి వచ్చినట్లు. అంతేగా, నీకు జ్వరమో దగ్గు రోగమో ఏదో వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చావంటే ఏంటి? నీకు నీడుండి. అన్నీ కలిగినప్పుడు దేవుణ్ణి అడిగి ఉండాలి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను మనము గైకొంటున్నట్టు, వాటిని అనుసరిస్తున్నట్టు. కనుక ప్రియులరా, ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో 3 అధ్యాయాలు ఉన్నతమైన సంగతులు మనకు తెలియజేస్తున్నాయి. 98వ కీర్తన అన్ని జనులకు నీతిని తెలియచేయాలి. 99వ కీర్తన ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు మన యొక్క యథార్థతను బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి ఆనాడు యాజకులకు ఎటువంటి ప్రార్థన అక్కర కలిగి వారు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చేశాడో, ఈనాడు మన యొక్క నీతిని, న్యాయమును, విధేయతను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో ఆయన గణపరుస్తున్నప్పుడు సంతోషముగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి మరి వాయిద్యములతో ఉజ్జీవింపచేసేవారముగా ఉండాలి. ఈ 100వ కీర్తనలో సమస్త దేశములున్న ప్రజలందరికీ మాటలను తెలియజేస్తున్నాడు. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. గనుక కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన సన్నిధికి మనం రావాలి. ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఆయన కనపరచాలి? ఎందుకు ఆయన సన్నిధిలో కనపరచాలంటే ఆయన మనల్ని కన్నాడు, కొన్నాడు. ఆయన మనల్ని కన్నాడు, ఆయన కొన్నాడు. తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు, తన శరీరాన్ని ఇచ్చి కొన్నాడు, తన్ను తాను అప్పగించుకొని నిన్ను నన్ను కొన్నాడు. మనం ఆయన సొత్తు. మన మీద మనకి ఎలాంటి హక్కు లేదండి. ఆయన మనల్ని ఇచ్చాడు భూమి మీదకి, ఆయనే తీసేసుకుంటాడు. అది ఆయన హక్కు. మీ అమ్మా నాన్నలను అడిగి ఆయన కనలేదు, ఆయనే కన్నాడు, ఆయనే తీసేసుకుంటాడు. ఇచ్చిన వాడికి తీసుకునే హక్కు లేదా? ఏమండి, ఇచ్చిన వాడికి తీసుకునే హక్కు ఉందా లేదా? అప్పుగా తీసుకున్నాను, అరువుగా ఒక 100 రూపాయలు అరువుగా ఇచ్చాను, మరలా అరువుగా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు హక్కు ఉంది, అది నా సొమ్ము గనుక. మనము దేవుని సొత్తు గనుక ఆయన ఇష్టము. మనల్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఉంచవచ్చు. దేన్ని బట్టి ఉంటుంది? మన క్రియలను బట్టి, మన నీతిని బట్టి, మన న్యాయమును బట్టి, మన యథార్థతను బట్టి భూమిపై మనం ఉంటాం. చనిపోయిన వాళ్ళంతా దుర్మార్గులని, బ్రతుకున్న వాళ్ళని నీతిమంతులని కాదు. చనిపోయిన వారైనా బ్రతుకున్న వారైనా సమస్తము దేవుని కృప ద్వారానే జరిగించబడుతూ ఉంది. ఆ చివరి మాట చదివి ముగించుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరములో ఉంటుంది. ఫర్ ద లార్డ్ ఈస్ గుడ్, హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్స్. ఈ రోజుకో, ఈ దినముకో, ఈ గంటకో కాదండి, దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క మాటలు ఎప్పటి వరకు అంటివి? తరతరములకు. ఇది ఒక రోజుతోనో లేదా ఈ వారంతోనో ఈ సంవత్సరముతోనో మన తరముతోనో ముగించేది కాదు. మన ముందున్న తరముల నుంచి రానున్న తరముల వరకు. అందుకే ఆయన నిన్న నేడు
నిరంతరము అన్నాడు. అంటే ఎండ్లేదిక. భూమి మీద ఈ వాక్యము లేదా ఈ మాటలు లేదా ఈ గ్రంథము ఇక్కడితో ముగిస్తుంది అనేది లేదు. తరతరములు ఆయన మాటలు సత్యము, అవి ఉంటూ ఉంటాయి. వాటిని అనుసరించి వాటిని మరి గైకొంటూ నడుచుకోవాల్సిన బాధ్యత దేవుని పిల్లలైన మనందరి పైన ఉంటూ ఉంది. మనం అనేక మందిని నడిపించేవారముగా, అనేక మందికి నేర్పించేవారముగా, అనేక మందికి దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని వివరించేవారముగా సిద్ధపడాలి. వినిటి వరకే విని వదిలేస్తే సరిపోదు. వినుట మటుకే విని గ్రహింపులేని జీవితాలు అనుసరిస్తే సరిపోదు. ఆ దినాలు వెళ్ళిపోయినాయి. విని విడిచిపెట్టే దినాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆచరణలోనికి రావాలి, క్రియల్లో కనపరచాలి. విన్న ఆ సత్యాలను అనేక మందితో పంచుకోవాలి. అట్లీస్ట్ నీ ఫ్యామిలీతో, అట్లీస్ట్ నీ బిడ్డలతో, అట్లీస్ట్ నీ భర్తతో. ఇదిగో వాక్యం ఇలా ఉంది, బైబిల్ ఇలా ఉంది, ఇలా తెలియజేస్తుంది. సేవకుడు చెప్పిన మాటలు నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ మనం చదువుకున్నాం గనక మనము కూడా చదివి పరిశీలిస్తే అందులో ఉన్న నిజమేంటో మనకు తెలుస్తుంది. మీ సేవకుడు నీతిమంతుడో కాదో నువ్వు తీర్పు తీర్చొద్దు, కానీ బైబిల్ మాత్రం నువ్వు చదువుతున్నావుగా, నీకు కొంచెం చదువు ఉంది కదా, అందులో సత్యముందో అసత్యముందో నీ సొంత జ్ఞానమును లేదా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును ఆధారం చేసుకుని చదువు. నీ బిడ్డలకు నేర్పించు, నీ భర్తకు నేర్పించు, లేదా నీ భార్యకు నేర్పించు, లేదా నీ తల్లిదండ్రులకు నేర్పించు, నీ నైబర్కు నేర్పించు, నీ స్నేహితులకు నేర్పించు, నీతో ఉన్న అన్యులకు నేర్పించు. స్తోత్రం. అన్యులకు చెప్పు. ఇది ఇప్పుడు మనం చేయవలసిన పని. అన్యులైన వారికి పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాన్ని నేర్పించు. దేవునికి దూరస్తులై లోకంలోని పడి నలిగిపోతున్న వారికి దేవుని గురించినటువంటి మంచి మాటలు రుచి చూపించు. ఎన్నో విషయాలు మనము రుచి చూపిస్తూ ఉంటాము, ఎన్నో లోక సంబంధమైన కార్యాలను వాళ్ళు తిప్పుతూ ఉంటాము కదా. ఏదో ఒక కొత్త వస్తువును ఒక ఆవిడ తీసుకుందంటే ఆమె అడుగుతుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది? అది 10 మందికి ప్రభావం చూపుతూ ఉంది. ఎందుకని? దాని మీద ఉన్న ఆ టేస్ట్, ఆ ఇంట్రెస్ట్. దేవుని వాక్యం అంతకంటే రుచి కలిగింది. అనేక మందికి పరిచయం చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. కనుక ప్రియులారా, దేవుని స్తుతించేవారముగా, ఆయన గణపరిచేవారముగా సమస్త దేశములున్న ప్రజలందరికీ పిలుపునిస్తుంది ఈ వాక్యము. మనమందరము ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. జీవము కలిగిన మనము దేవుణ్ణి ఆరాధించుటకు మరి ఆ బాధ్యత కలిగిన వారం. అది మన బాధ్యత ఉన్నది. భార్య ఉంటుంది కుటుంబం ఎడల బాధ్యత కలిగి, భర్త ఉంటాడు ఆ కుటుంబంపై యజమాని కలిగిన వాడుగా. ఎందుకనగా అది బాధ్యత. ఆ మాదిరిగానే దేవుడు మనకిచ్చిన పని, ఇది మనకు బాధ్యత. మనము వినాలి, మనము నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి, అనేక మందికి నేర్పించే వారముగా మనము బ్రతకాలి. అట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచి మరి ఆయన యొక్క శరీరమునకు ఆయన రక్తమునకు మాదిరిగా సిద్ధపాటు కలిగిందాం. సిద్ధపాటు కలిగిందాం. అందరం లేచి కళ్ళు మూసి ఒకరి వైపు ఒకరు చూసుకొనక డైరెక్ట్గా నీవేమో ఉన్నావో, విన్న వాక్యము మనల్ని ఏమి ప్రకటన చేస్తుందో ఒకసారి నెమరు వేసుకో. నాయనా, ఈరోజు నువ్వు నాతో ఏమైతే మాట్లాడావో, కీర్తనకారుడు ఏమైతే రాసినాడో, మీరేమైతే రాయించారో, ఆ చదువుకున్న ఆ ప్రతి వాక్యము మమ్మల్ని పరిశీలించుకోమంటుంది, పరీక్షించుకోమంటుంది.
మేమేమై ఉన్నాము? ప్రతి ఒక్కరము కళ్ళు మూసి మనమేమై ఉన్నామో ఒకసారి పరిశీలించుకుందాం. ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామా? ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో కనపరుస్తున్నామా? కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉంటున్నామా? ఒకసారి పరిశీలించుకో, ఒకసారి పరీక్షించుకో నా ప్రియ దేవుని సంగమా. దేవుని సన్నిధిలో నువ్వు కనపరచబడుతూ ఉన్నావు. ఆయన కనుదృష్టి నీపై, నాపై, మనపైన ఉంది. ఇదిగో వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. విన్న మాటలను ఒకసారి పరిశీలిస్తే వాక్యం ఏం బోధిస్తుందో తెలుస్తూ ఉంది. ఆయన స్తుతించే వారముగా ఉండాలి, అనేక మందికి ఆయన్ను తెలియపరిచే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో సంతోషంతో కనపరిచే వారముగా ఉండాలి. ఎంత గొప్ప రక్షణ కదా, ఎంత గొప్ప కృప కదా, ఎంత గొప్ప భాగ్యం కదా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరం సంతోషంగా దేవుని స్తుతిద్దాం, ఆరాధించుకుందాం. యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా, ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా. యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా, ఇంత కృప చూపించి నిన్ను పోషించి, ఇంత కృప చూపించి నిన్ను పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అందరూ ప్రతి ఒక్కరు నోరు తెలుసు, ప్రతి ఒక్కరు నోరు తెలుసు. అంతరంగమందున్నా తటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన, ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా. యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా, ఎంత కృప చూపించి ఈనాడు మమ్మల్ని పోషించి మా చింతలను ఇచ్చిన తండ్రివి నీవే యేసు. అంతరంగంలో ఉన్నటువంటి ఈ ప్రతి శరీర అవయముతో ఆయన ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరచవలసినటువంటి ఆ యొక్క కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు స్తోత్రం. అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలో ప్రధానమే పగిలముగా నిండే ఇచ్చావు. పగిలిన గుండెలో ప్రధానమే పగిలముగా ఉండే ఇచ్చావు. ప్రతి ఒక్కరు అంతరంగమందున్నా తటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్నా తటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన, ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా. యేసు ఎంతలేని ఘనతకు యోగ్యుడవయ్యా, ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా. యేసు
ఎంచలేని ఘనతయుడవయ్యా. అవునైనా స్తోత్రం. వనరులన్నీ తెరచి హక్కులేమి కాకుండా రక్షించావు. నీ ప్రతి అవసరతను ఏ దినము నీకు తక్కువ కాకుండా ఆయన నిన్ను పోషిస్తూ ఉన్నాడు. హక్కులేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా అవును నాయనా, ఎన్నో ఆశ్చర్యాలు మా బ్రతుకులో చేశావయ్యా. లెక్కింపులేని ఆశ్చర్యాలు మా జీవితంలో ఉన్నాయ్యా. అవునైనా ఎన్నో ఆశ్చర్యాలు మా జీవితంలో చేసినప్పటికీ వాటిని లెక్కింపులో లేని గొప్ప గొప్ప కార్యాలు మేము పొందుతున్నప్పటికీ వాటికి కృతజ్ఞులుగా ఉండలేని మనుషులుగా మేము ఉన్నామయ్యా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అవునైనా ఏ హద్దు లేకుండా మా యొక్క శక్తికి సామర్థ్యములు తగినంత హెచ్చించిన దేవానికి స్తోత్రం. హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే అవునైనా మేము అడిగిన వాటి కంటే విస్తారంగా ఇచ్చిన దేవా, అధికముగా పొందుకునే కృపనిచ్చిన దేవానికి స్తోత్రం. మేము అడిగిన వాటి కంటే హెచ్చింపుగా నాయనా 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 అధికముగా పొందే కృపనిచ్చిన దేవానికి స్తోత్రం. అంతరంగమున అంతటితో ఆరాధించు. అంతరంగమందున్నా కటికు చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అవునైనా ఆత్మీయ ఆరాధన చేస్తున్నాను యేసు. శరీరంలో ప్రతి అవయవంతో నిన్ను ఆరాధిస్తున్నాను. ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అవును నాయనా, అంతరంగంలో ఉన్నటువంటి సమస్తంతో నిన్ను ఆరాధించిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో నాయన. వారి ఏ అవయవమును తండ్రి దాచుకొనక విరివిగాను ఉజ్జీవముగాను సంతోషముగాను నాయనా ఎన్నో ఆశ్చర్య కార్యములు మా జీవితంలో చేస్తూ అనుదినమును మమ్మల్ని పోషిస్తూ మాకు ఏది తక్కువ కాకుండా, ఏది కొదువ కాకుండా, ఏది అధికము కాకుండా, ఏది నాయనా
మాకు కొదువ కలిగినదో సమస్తమును మాకు దయచేస్తున్న దేవా నీకు స్తోత్రం. మా బ్రతుకుల్లో ఎన్నో ఆశ్చర్య కార్యములు, మా బ్రతుకులో ఎన్నో అద్భుత కార్యములు, మాకు ఏది కొదువ లేకుండా అనుదినము మమ్మల్ని పోషిస్తూ ఆరోగ్యమునిస్తూ శరీరంలో మాకు కలిగి ఉన్న ప్రతి కొదువను తీరుస్తూ మా బిడ్డలు మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు స్తోత్రము. మా దీన స్థితిలో, ఆర్థిక స్థితిలో, బలహీన స్థితిలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపిన దేవా మీకు స్తోత్రం. నిన్ను ఆరాధించిన బిడ్డలను లేవనెత్తండి. అక్కర కలిగిన బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కొదువు కలిగిన బిడ్డలను లేవనెత్తండి నాయన. ఏ కొదువుతో, ఏ అక్కరతో, ఏ అవసరంతో మీ సన్నిధిలో ఆరాధిస్తున్నారో ఈ బిడ్డలను ఎత్తిపట్టండి. బిడ్డల అక్కర్లు ఎరిగిన దేవా మీకు స్తోత్రం. కొదువు కలిగిన బిడ్డల వైపు నీ కనుదృష్టి నుంచి ఏ కొదువుతో నిన్ను ఆరాధిస్తున్నారో, ఆర్థికముగాను, శారీరకముగాను, మానసికముగాను ఏ కొదువు కలిగి నిన్ను ఘనపరుస్తున్నారో అట్టి బిడ్డలు నీ నామములో ఎత్తిపట్టమని ఆరాధించి స్వరమెత్తి నిన్ను ఘనపరిచిన బిడ్డలు ఎత్తిపట్టమని నాయనా. నీవు నాయనా మేము మేపు మమ్మల్ని నాయనా మీరు మేపేటువంటి పిల్లలము మమ్మల్ని పోషిస్తున్నారని మేము ఎరిగాము. నీ ప్రజలము మమ్మల్ని పోషిస్తున్నారు నాయన. అనుదినము మా వైపు మీకు అనుదృష్టించాము. సమస్త దేశమునున్న ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు. ఈనాడు ఈ పిలుపుని ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నారో అట్టి వారందరికీ శుభప్రదమైన నిరీక్షను స్థిరపరచి నిన్ను కలిగి వారు బ్రతుకు దినములెల్లా అనేక మందికి సాక్షులుగా ఉండులాగా కృపనిమ్మని ఆరాధనలో పాల్పంచుకుని బిడ్డలు ఎత్తి పట్టుకోండి. ఇటు కృప మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తూ, బలాన్ని బట్టి స్తుతిస్తూ, మీ సన్నిధిలో మమ్మల్ని ఎంతవరకు నిలవబెట్టుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడును నజరేయుడైన యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.